చూడండి ఫ్రెండ్స్, నేను క్వశ్చన్ ట్యాగ్ ఈరోజు చెప్తాను. క్వశ్చన్ అంటే ఒక ప్రశ్న, ట్యాగ్ అంటే తగిలించుట, క్వశ్చన్ని తగిలించుట. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏమిటి? ఒక సెంటెన్స్ను రైట్ రాంగ్ కన్ఫర్మ్ చేసుకోవడానికి క్వశ్చన్ ట్యాగ్ వాడుతారు. ఆ క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఏం రావాలి? హెల్పింగ్ వర్డ్స్ రావాలి. ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి. చెప్తాను చూడండి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, డజ్, డిడ్, కెన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, మళ్ళా మస్ట్, ఆర్ట్, నీడ్, డేర్డ్, యూజ్డ్ టు. క్వశ్చన్ ట్యాగ్ సెంటెన్స్ రాయాలంటే ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, దీనికి 5 రూల్స్ ఉన్నాయి. చెప్తాను చూడండి. ఫస్ట్ రూల్, ఎలా ఉందో అలాగే రాసేయాలి, మళ్ళీ కామా పెట్టాలి. సెకండ్, ఇప్పుడు ఒక సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఏముందో చూసుకోవాలి. ఏముంది? ఈజ్ రాయాలి. డాటర్, ఇది పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా కనుక్కోవాలి. పాజిటివ్ సెంటెన్స్ అయితే ఎంట రాయాలి, నెగిటివ్ సెంటెన్స్ అయితే ఎంట రాయకూడదు. నెగిటివ్ సెంటెన్స్లో నో, నెవర్, నాట్, ఎంట్ అట్లాంటివి ఉంటే ఎంట్ రాయకూడదు. పాజిటివ్ సెంటెన్స్ అయితే ఎంట్ రాయాలి. అందుకే ఇప్పుడు ఇది నో, నెవర్ లేదు కాబట్టి ఇది పాజిటివ్ సెంటెన్స్, ఎంట్ రాయాలి. ఫోర్త్, సబ్జెక్ట్ ఏముందో ప్రణవంలోకి మార్చాలి. ఇప్పుడు సబ్జెక్ట్ ఏముంది? హీ ఉంది, అది ప్రణవమే కదా, అలాగే రాసేయాలి. ఫిఫ్త్,